హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. నేను ఇటీవల పబ్లిష్ చేసినటువంటి ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబులరీ బుక్ని చాలామంది కొంటున్నారు. కొంతమంది కొనలేని వారు అడుగుతున్నారు ఈ బుక్లో ఏముంటుంది అని. కొన్నవారు అడుగుతున్నారు ఈ బుక్ని ఎలా చదవాలని. వారిద్దరి డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను ఈ ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబులరీ బుక్ని ఎలా చదవాలి, ఆ ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబులరీ బుక్లో ఏముంటాయో క్లియర్గా నేను వీడియోలు చేస్తూ ఉంటాను. మీరు బుక్ కొనడం వల్ల అడ్వాంటేజెస్ అంటే ఉపయోగాలు ఏంటంటే, మీరు ఎప్పటికప్పుడు ఈ బుక్లో ఎలాంటి చిన్న సందేహం ఉన్నా అడుగుతూ ఉండొచ్చు. చాలా మంది సెల్లర్స్ అంటే అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకసారి బుక్ అమ్మిన తర్వాత డిస్కనెక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఈ బుక్ మీరు తీసుకున్నప్పుడు ఈ బుక్ కు సంబంధించినటువంటి ఎలాంటి చిన్న సందేహం ఉన్నా కూడా నేను ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తూ ఉంటాను. ఈ రోజు ఈజీ వర్డ్స్ నుంచి మొదటి 3 పదాలు తీసుకొని ఎప్పుడు, ఎలా, ఎందుకు వాడాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ గా ఒక పదాన్ని చూసి చాలా సింపుల్ పదం అని పక్కన పెట్టేయొద్దు. ఒక్కొక్క పదాన్ని చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. కాబట్టి వొకాబులరీ బుక్ కొన్న వాళ్ళు ఈ వీడియోలు చూస్తూ ఎలా చదవాలో తెలుసుకుంటూ మీ వొకాబులరీ డెవలప్ చేసుకోండి. వొకాబులరీ బుక్ ఇంకా కొనలేని వాళ్ళు, కొందాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి ఈ ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబులరీ బుక్ ని కొనుక్కోండి. నేను మీకు ఎప్పటికప్పుడు ఎలాంటి చిన్న సందేహం ఉన్నా క్లారిఫై చేస్తూ ఉంటాను. నేను ఇందులో పొందుపరిచిన అన్ని పదాలు కూడా హిందూ న్యూస్ పేపర్లో నుంచి తీసుకున్నవే. నేను మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తాను. మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ తీసుకోండి. ఏ రోజు హిందూ న్యూస్ పేపర్ తీసుకున్నా కూడా నేను ఇందులో పొందుపరిచినటువంటి 450 పదాలు కూడా ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో చూడొచ్చు. మీకు ప్రూఫ్ చూపిస్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు స్టాప్ అనే పదాన్ని, అలాగే డేట్ అనే పదాన్ని, అలాగే మూడవది చివరిగా ఫైర్ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో అంటే 23వ తేదీ మే మంత్ 2026 హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి పదం ఏంటంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టాప్. మొదటి పదం, నేను పొందుపరిచిన మొదటి పదం స్టాప్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు నాట్ ఓన్లీ స్టాప్ ఇన్ఫిల్ట్రేషన్ బట్ ఆల్సో డిపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫిల్ట్రేటర్. నేను ఈ పారాగ్రాఫ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, మీకు ఈ పదం ఉంది అని చెప్పడానికి మీకు హిందూ న్యూస్ పేపర్లోనూ ఒక పారాగ్రాఫ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతిరోజు మీరు మాక్సిమం పదాలను చూడొచ్చు. ఇందులో యాడ్ చేసినటువంటి 450 పదాలు ప్రతిరోజు మాక్సిమం పదాలను మీరు ప్రతిరోజు చూడొచ్చు. కానీ కొన్నిసార్లు ఈ పదాలు నౌన్ గా యాక్ట్ చేస్తాయి, కొన్నిసార్లు వెర్బ్ గా యాక్ట్ చేస్తుంటాయి, కొన్నిసార్లు యాడ్జెక్టివ్ గా యాక్ట్ చేస్తుంటాయి. వాటిని మీరు గమనించాలి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. మొట్టమొదటి పదం స్టాప్, ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. రెండవ పదం డేట్. ద లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ ఈజ్ June 8 అండ్ కౌంటింగ్ విల్ టేక్ ప్లేస్ ఆఫ్టర్ పోలింగ్ ఆన్ June 18. The incumbent Rajya Sabha members are retiring on different dates. ఇక్కడ డేట్స్ అనే పదం, ఇక్కడ డేట్ అనే పదం నౌన్ గా చెప్పడం జరిగింది. ఇది రెండో పదం, ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి రెండో పదం ఈ డేట్. ఇది కూడా హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది. ఈ రోజు అంటే నేను 23వ తేదీ 5వ నెల 2026వ తేదీన వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్లోని పదం. అంటే నేను చాలా రోజుల క్రితం, అంటే నేను గత సంవత్సరం క్రితం ఈ పదాన్ని ఇంకొక రోజు న్యూస్ పేపర్లో తీసుకొని ఆ బుక్ లో యాడ్ చేశాను. కానీ ఈ రోజు కూడా సంవత్సరం తర్వాత కూడా ఆ పదం ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చింది. ప్రతి పదాన్ని మీకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఇంగ్లీష్ నా బాధ్యత అనే క్యాప్షన్ కి నేను 100% జస్టిఫై చేస్తాను. మూడవ పదం, Lebanon's health ministry said Israeli strikes killed 10 people on Friday, including 6 rescuers and a child, as Israel and Hezbollah continue to exchange fire despite ceasefire. ఇక్కడ ఫైర్ అనే పదం రాయడం జరిగింది. టు ఎక్స్చేంజ్ ఫైర్ డిస్పైట్ ఏ సీజ్ ఫైర్ కూడా ఇక్కడ ఫైర్ అనే పదం కూడా నౌన్ గా ఇవ్వడం జరిగింది. మీరు వాటిని ఐడెంటిఫై చేయగలగాలి. ఒక పదం నౌన్ గా ఉందా, యాడ్వర్బ్ గా ఉందా, యాడ్జెక్టివ్ గా ఉందా, వెర్బ్ గా ఉందా
అది ఏ ప్లేస్లో ఉందో మీరు గమనించాలి. అదే మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈరోజు 3 పదాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 పదాలు కూడా ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ప్రతిరోజు మ్యాక్సిమం చూడొచ్చు. ఎలాంటి చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీరు ఈ బుక్ తీసుకోవడానికి ముఖ్య కారణం, మీకు నేను 365 డేస్ అందుబాటులో ఉంటాను. ఏ టైంలో అయినా కామెంట్ చేయండి, నేను ఏదో ఒక టైంలో రెస్పాండ్ అవుతూ ఉంటాను. ముందుగా స్టాప్, ఇది వెర్బ్గా యూజ్ చేయొచ్చు, నౌన్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ స్టాప్ అనే పదం బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. ఇది ప్రొనౌన్సియేషన్, స్టాప్ అనే పలకాలి. మీనింగ్స్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఇంగ్లీష్ అయితే బాగా కనెక్ట్ అవుతారని ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇది వెర్బ్ మీనింగ్, అలాగే నౌన్ మీనింగ్. ఇంగ్లీష్లో ఆగిపోవడం, ఆపడం, నిలుపుదల. సినానిమ్స్ హాల్ట్, మీరు ట్రైన్లో ఉన్నప్పుడు హాల్ట్ అనే పదం వింటూ ఉంటారు. ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఈ స్టేషన్కి హాల్ట్ ఉందా లేదా అని అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో హాల్ట్ అని చెప్తారు. పాస్, మీరు వీడియో చూస్తున్నప్పుడు పాస్ చేయండి అంటుంటాం, స్టాప్ అని అనం. ఇవి సినానిమ్స్, పర్యాయ పదాలు. బ్లాక్, మనం వాట్సాప్లో కాంటాక్ట్ని బ్లాక్ చేస్తూ ఉంటాం. మనకు తెలియని వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు బ్లాక్ అంటే స్టాప్ చేయడం. ప్రివెంట్ అంటే నిరోధించడం. ఇవన్నీ కూడా స్టాప్కి సినానిమ్స్. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. స్టార్ట్, మొదలు పెట్టడం. స్టాప్ అంటే ఆపడం, స్టార్ట్ అంటే మొదలు పెట్టడం. ఇక్కడ కంటిన్యూ, కొనసాగించడం. ప్రొసీడ్, ముందుకు వెళ్ళడం. స్టాప్ అంటే ఆగడం, ప్రొసీడ్ అంటే ముందుకు వెళ్ళడం. ఇవి యాంటోనిమ్స్, వ్యతిరేక పదాలు. కాంజుగేషన్స్ చాలా ఇంపార్టెంట్, మీరు వీటిని తక్కువ అంచనా వేయొద్దు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్టాప్ V1, స్టాప్ V2, స్టాప్ V3. మీరు ఎలా పలకాలి అంటే స్టాప్ ఇలా పలకాలి, స్టాప్ అని పలకాలి. లాస్ట్ టీ అనే సౌండ్ రావాలి. V4 స్టాపింగ్, V5 స్టాప్స్. వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే అది V5 అవుతుంది. వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయితే V4 అవుతుంది. ఇలాంటి బండ గుర్తులు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. బుక్ కొనుక్కున్న వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎలాంటి చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. దే ట్రై టు స్టాప్ ద ఫైర్ ఫ్రమ్ స్ప్రెడ్డింగ్. ఇక్కడ వారు మంటలు వ్యాపించకుండా ఆపే ప్రయత్నం చేశారు. మనం ప్రతిరోజు చెప్పుకునే ఫార్ములా ఏంటంటే, ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ అటాచ్మెంట్స్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలిసే ఉండవచ్చు, ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. తప్పకుండా ఉండాలి. సబ్జెక్ట్, వెర్బ్ కంపల్సరీ ఉండాలి. ఆబ్జెక్ట్ కొన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాంప్లిమెంట్ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అటాచ్మెంట్స్ అనేవి వాక్యానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, అదనపు సమాచారం ఇస్తాయి. ఈ నౌన్ ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అనేవి అటాచ్మెంట్ లోనే భాగం. ఇవన్నీ కూడా హిందూ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్ ఆర్టికల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే దే అనేది ఇక్కడ సబ్జెక్ట్. ట్రైడ్ అనేది వెర్బ్. దే ట్రైడ్, వారు ప్రయత్నించారు. సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది. టు స్టాప్ ద ఫైర్ ఫ్రమ్ స్ప్రెడ్డింగ్, ఓవరాల్ గా ఇదంతా కూడా ఆబ్జెక్ట్. దే ట్రైడ్, ప్రయత్నించారు. ఏం ప్రయత్నించారు అని అడిగినప్పుడు ఆన్సర్ వచ్చేదే ఆబ్జెక్ట్. టు స్టాప్ ద ఫైర్ ఫ్రమ్ స్ప్రెడ్డింగ్, మంటలను వ్యాపించకుండా ఆపే ప్రయత్నం చేశారు. దీన్నే ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ టు స్టాప్ 2+V1 వచ్చింది కాబట్టి ఇది ఇన్ఫినిటివ్ అవుతుంది. ఇన్ఫినిటివ్ ఫ్రేజ్, ఇది ఆబ్జెక్ట్ గా యాక్ట్ చేస్తుంది. ఇందులోనే ఫ్రమ్ స్ప్రెడ్డింగ్ అనేది అటాచ్మెంట్. ఇవన్నీ నోట్ చేసుకోండి. మీరు ఎసెన్షియల్ ఇంగ్లీష్ వొకాబులరీ బుక్ తీసుకున్నారు, మీరు ఒక పెన్సిల్ తీసుకోండి లేదా ఒక పెన్ తీసుకోండి, ఈ బుక్ లోనే నోట్ చేసుకోండి. స్పేస్ ఉంటే, లేదు మాకు బుక్ నీట్ గా ఉండాలి అని అనుకుంటే మీరు ఒక సెపరేట్ నోట్స్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి. మీరు ఈ వర్డ్స్ ని ఇంకెప్పుడు మర్చిపోరు. మీరు ఒక్క వర్డ్ నేర్చుకోవడం లేదు, ఒక్క వర్డ్ లో చాలా సెంటెన్సెస్ నేర్చుకుంటున్నారు, ఇంకా సినానిమ్స్ నేర్చుకుంటున్నారు, యాంటోనిమ్స్ నేర్చుకుంటున్నారు, గ్రామర్ కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ బుక్
మల్టిపుల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఏ ఆథర్ కూడా ఇలా బుక్ తీసుకున్న తర్వాత ప్రతి వర్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నేను వినలేదు. ఒకవేళ మీరు ఇంత డీటెయిల్ గా చెప్పనవసరం లేదు, టైం వేస్ట్ అవుతుంది అంటే మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఈ టీచింగ్ స్టైల్ ని నేను మారుస్తూ ఉంటాను. డెరివేటివ్స్ ఒక్కొక్క పదం వివిధ రకాలుగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ స్టాపబుల్ అని ఉంది, ఇది యాడ్జెక్టివ్. ద డ్యామేజ్ ఈస్ స్టాపబుల్ ఇఫ్ యాక్షన్ ఈస్ టేకెన్ ఎర్లీ. ద డ్యామేజ్ ఈస్ స్టాపబుల్ ఇఫ్ యాక్షన్ ఈస్ టేకెన్ ఎర్లీ. త్వరగా చర్య తీసుకుంటే నష్టం ఆపవచ్చు. ఇక్కడ ద డ్యామేజ్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది వెర్బ్, దీన్నే స్టేట్ వెర్బ్ అని కూడా చెప్పొచ్చు, అంటే స్థితిని తెలుపుతుంది. నేను ఇవన్నీ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ హిందూ నానో లెవెల్లో మీకు సబ్జెక్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, వెర్బ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్, స్టేట్ వర్బ్ అంటే ఏంటి, యాక్షన్ వర్బ్ అంటే ఏంటి, ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి, అన్ని కూడా డీటెయిల్ గా చెప్పాను. అవన్నీ కూడా ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇది అనేది స్టేట్ వర్బ్. ఎప్పుడు స్టేట్ వర్బ్ వచ్చినా కూడా చాలా సందర్భాల్లో నెక్స్ట్ వచ్చేది కాంప్లిమెంట్ అవుతుంది. స్టాపబుల్, ద డ్యామేజ్ ఈజ్ స్టాపబుల్ అంటే ఆ నష్టాన్ని ఆపవచ్చు. స్టాపబుల్ అంటే ఇక్కడ కాంప్లిమెంట్ అవుతుంది. POMPLE. చాలా మంది ఏమనుకుంటారంటే MPLI కాంప్లిమెంట్, అది పొగడ్త లేదా అభినందన. ఈ కాంప్లిమెంట్ ఇక్కడ నేను ఇచ్చిన కాంప్లిమెంట్ మీనింగ్ తెలుగులో ఏంటంటే పూరకం అంటుంటారు అచ్చ తెలుగులో. ద డ్యామేజ్ ఈజ్ స్టాపబుల్, ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇఫ్ యాక్షన్ ఈస్ టేకెన్ ఎర్లీ, ఇది సబార్డినేట్ క్లాస్. మొత్తంగా కలిపి దీన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. నేను రీసెంట్ గా కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటో చెప్పాను. 2 క్లాజులు ఉండి ఒకటి సబార్డినేట్ క్లాస్, ఒకటి మెయిన్ క్లాస్ ఉంటే అలాంటప్పుడు అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది. ఇఫ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ కాబట్టి ఇది సబార్డినేటింగ్ క్లాస్. ఒక వాక్యంలో సబార్డినేటింగ్ క్లాస్ ఉండి మెయిన్ క్లాస్ ఉంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇఫ్ యాక్షన్ ఈస్ టేకెన్ ఎర్లీ అంటే త్వరగా చర్య తీసుకుంటే. అన్స్టాపబుల్ అనేది కూడా యాడ్జెక్టివ్. ఇది కూడా స్టాప్ అనే పదంలో నుంచే వచ్చింది. డెరివేటివ్స్, ఒక పదం నుంచి ఇంకొన్ని పదాలు వస్తే అవన్నీ కూడా డెరివేటివ్స్, డిరైవ్డ్ అంటే రావడం. ద ఫైర్ బికేమ్ అన్స్టాపబుల్ డ్యూ టు విండ్. గాలుల కారణంగా మంట ఆపలేని స్థితికి చేరింది. ద ఫైర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. మీరు ఇక్కడే నోట్ చేసుకోండి, ఈ బుక్ లోనే నోట్ చేసుకోండి, సో మీకు ఎలాంటి సందేహం ఉండదు. బికేమ్ అనేది లింకింగ్ వర్బ్ లేదా స్టేట్ వర్బ్, ఎందుకంటే ఇది కూడా స్థితిని తెలుపుతుంది. ద ఫైర్ బికేమ్ అన్స్టాపబుల్ అంటే ఆపలేని స్థితికి చేరుకుంది. ఇక్కడ యాక్షన్ ఏమీ జరగడం లేదు. యాక్షన్ జరగకపోతే అది స్టేట్ వర్బ్ అవుతుంది లేదా లింకింగ్ వర్బ్ అవుతుంది. అన్స్టాపబుల్ అనేది కాంప్లిమెంట్. ఇంతకు ముందు స్టాపబుల్ అనేది కాంప్లిమెంట్ చెప్పాము, ఇక్కడ అన్స్టాపబుల్ అనేది కాంప్లిమెంట్. డ్యూ టు విండ్ అంటే గాలుల కారణంగా. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్, దీన్నే అటాచ్మెంట్ అని కూడా చెప్పొచ్చు. సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ ఉండాలి, అలాగే అటాచ్మెంట్. డ్యూ టు విండ్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ లేదా అటాచ్మెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఒక పదం. స్టాప్ అనే పదాన్ని ఎలా వాడాలి, ఎన్ని సినానిమ్స్ ఉన్నాయి, ఎన్ని యాంటోనిమ్స్ ఉన్నాయి, యాడ్జెక్టివ్ గా ఉన్నప్పుడు ఎలా వాడాలి, వెర్బ్ గా ఉన్నప్పుడు ఎలా వాడాలి, ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తున్నా, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. రెండవది డేట్. ఇది నౌన్ గా చెప్పొచ్చు, అలాగే వెర్బ్ గా చెప్పొచ్చు. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఇవ్వడం జరిగింది, డేట్. డేట్ అని పలకాలి. ఇంగ్లీష్ మీనింగ్ ఏ స్పెసిఫిక్ డే ఆన్ ద క్యాలెండర్, అన్ అపాయింట్మెంట్ ఆర్ సోషల్ మీటింగ్. ఇది నౌన్ గా చెప్పినప్పుడు. వెర్బ్ గా చెప్తే టు రికార్డ్ ఆర్ మార్క్ విత్ ఏ డేట్. టు గో ఆన్ ఎ రొమాంటిక్ అవుటింగ్ విత్ సమ్వన్, అది కూడా డేట్ లోకే వస్తుంది. ఇంకా వివరంగా తెలుసుకుందాం. డేట్ అంటే తేదీ, డేట్ అంటే సమావేశం, డేట్ అంటే డేటింగ్ చేయడం. 3 రకాలుగా చెప్పొచ్చు.
సినానిమ్స్ పర్యాయ పదాలు. డేట్ ను డేగా కూడా చెప్తారు, టైం లాగా కూడా చెప్తారు. అకేషన్ అంటే సందర్భం, డేట్, షెడ్యూల్, ఇవన్నీ కూడా సినానిమ్స్ పర్యాయ పదాలు. యాంటోనిమ్స్ అంటే కాంటెక్స్చువల్ పరంగా అన్నోన్, టైమ్లెస్. అన్నోన్ మరియు టైమ్లెస్ అనేవి యాంటోనిమ్స్ వ్యతిరేక పదాలు. డేట్ V1, డేటెడ్ V2, డేటెడ్ V3, డేటింగ్ V4, డేట్స్ V5. ఎగ్జాంపుల్ సెంటెన్స్ తెలుసుకుందాం. ద డేట్ ఆఫ్ ది ఈవెంట్ వాస్ అనౌన్స్డ్. ద డేట్ ఆఫ్ ది ఈవెంట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, వాస్ అనౌన్స్డ్ అనేది వెర్బ్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది, ప్యాసివైజ్ లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వాస్ ఆర్ వర్ ప్లస్ V3. ప్రతి ఒక్కదానికి స్ట్రక్చర్ నోట్ చేసుకోండి. నేను చెప్పినా చెప్పకపోయినా టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ నోట్ చేసుకోండి. ఈవెంట్ తేదీ ప్రకటించబడింది లేదా ప్రకటించారు. ఎవరు ప్రకటించారో మనకు అనవసరం. ఏం జరిగింది అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్యాసివైజ్ లో రాయాలి. నేను ఎప్పుడు కూడా ఇదే చెప్తూ ఉంటాను. ద డేట్ ఆఫ్ ది ఈవెంట్ అంటే ఈవెంట్ తేదీని ప్రకటించారు. వాస్ అనౌన్స్డ్ లేదా ప్రకటించబడింది. ఎవరు ప్రకటించారో మనకు అనవసరం. డెరివేటివ్స్ అంటే ఈ డేట్ అనే పదాల నుంచి ఏ పదాలు వచ్చాయో తెలుసుకుందాం. డేటెడ్ ఇది యాడ్జెక్టివ్, డేటెడ్ అనేది. ద లెటర్ వాస్ డేటెడ్ July 5. ద లెటర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ప్రతి వాక్యానికి మీరు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్, అటాచ్మెంట్ ఐడెంటిఫై చేయగలగాలి. అదే మనకు అల్టిమేట్ లక్ష్యంగా ఉండాలి, అంతిమ లక్ష్యంగా. వాటిని ఐడెంటిఫై చేయగలిగిన నాడు వాటి యొక్క మీనింగ్ తెలుగులో చెప్పినప్పుడు మనం మంచి ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేసుకున్నట్టు. ద లెటర్ అనేది సబ్జెక్ట్, వాస్ డేటెడ్ అనేది వెర్బ్. ఇది ప్యాసివైజ్ లో ఉంది. July 5 అనేది కాంప్లిమెంట్ గా యాక్ట్ చేస్తుంది. ఇది ప్యాసివైజ్ లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఆ ఉత్తరం జూలై 5 అని తేదీ వేసి ఉంది. ఎవరు వేశారో మనకు అనవసరం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? July 5 అని వేసి ఉండడం ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎవరు రాశారో మనకు అనవసరం. ఏం జరిగిందో మనం తెలుసుకున్నాం. అలాగే డేటింగ్, దే మెట్ త్రూ ఆన్లైన్ డేటింగ్. వారు ఆన్లైన్ డేటింగ్ ద్వారా కలుసుకున్నారు. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్. మీరు కొన్న బుక్కులోనే రాయండి. దే అనేది సబ్జెక్ట్, మెట్ అనేది వెర్బ్. ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. త్రూ ఆన్లైన్ డేటింగ్ ఇది అటాచ్మెంట్. దీన్నే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్. ఇవి నేర్చుకోండి. ఇవి మీకు అర్థమైతే మీరు ఎడిటోరియల్ ఆర్టికల్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో అతి క్లిష్టమైనటువంటి ఆర్టికల్స్ ఏంటంటే ఎడిటోరియల్ ఆర్టికల్స్. అవి ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. త్రూ ఆన్లైన్ డేటింగ్ అనేది అటాచ్మెంట్, దాన్నే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా అంటారు. వారు ఆన్లైన్ డేటింగ్ ద్వారా కలుసుకున్నారు. ఒక్కొక్క పదాన్ని ఇలా నోట్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఇంకా బెస్ట్ లెర్నర్స్ లేదా బెస్ట్ స్టూడెంట్స్ అవ్వాలనుకుంటే నేను ఈ వీడియోలు చేసే ముందే మీరు అడ్వాన్స్డ్గా పెన్సిల్తో చేస్తూ ఉండండి. ఏమైనా కరెక్షన్స్ వస్తే మీరు ఎరేజ్ చేసుకొని అప్పుడు పెన్తో రాసుకోవచ్చు. సో ప్రతి ఒక్క పదాన్ని మనం టైం టు టైం బుక్ అంతా కూడా నేర్చుకుందాం. చివరి పదం FIRE, ఫైర్. నౌన్ గా చెప్పొచ్చు, వెర్బ్ గా చెప్పొచ్చు. ఫైర్, ఫైర్ అని పలకాలి. ఫైర్ అనకుండా ఫైర్. ఇంకా సింపుల్ గా మీకు అర్థం కావాలంటే ఇక్కడ ఫైర్ అంటే సరిపోతుంది. మీనింగ్స్, నౌన్ మీనింగ్ ఏంటంటే ఫ్లేమ్స్ అండ్ హీట్ ఫ్రమ్ బర్నింగ్, డెస్ట్రక్టివ్ బ్లేజ్. వెర్బ్ గా చెప్పాలంటే టు డిశ్చార్జ్ ఏ వెపన్, టు డిస్మిస్ సమ్వన్ ఫ్రమ్ ఏ జాబ్. ఇది చాలా ఇంపార్టెంట్. వెర్బ్ గా చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక వ్యక్తిని జాబ్ నుంచి తీసేయాలన్నా కూడా ఫైర్ అనే పదాన్ని ఉపయోగించాలి. ఫైర్ అంటే మంట, ఫైర్ అంటే తొలగించడం. ఇక్కడ మంట, కాల్చడం, ఉద్యోగం నుంచి తొలగించడం చాలా ఇంపార్టెంట్. చాలా మందికి తెలియకపోవచ్చు. ఇవన్నీ కూడా హిందూ న్యూస్ పేపర్లో నుంచి తీసుకున్న పదాలే.
సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు. బ్లేజ్ అంటే మంట, ఫ్లేమ్ అన్నా కూడా మంటలే అని చెప్పొచ్చు. డిస్మిస్ తొలగించడం, ఇగ్నైట్ వెలిగించడం, ఎక్స్టింగ్విష్ ఆర్పివేయడం. మీరు తెలుగులో రాసుకోవచ్చు ఇదే బుక్లో. హయర్ అంటే ఉద్యోగంలోకి తీసుకోవడం, ఇక్కడ డిస్మిస్ చేయడం, మనం వ్యతిరేక పదాలు చెప్తున్నాం కాబట్టి తీసుకోవడం. క్వెంచ్ అంటే చల్లారడం. కాంజుగేషన్స్ ఫైర్ V1 ఫైర్డ్, V2 ఫైర్డ్, V3 ఫైరింగ్, V4 ఫైర్స్, V5. ఎగ్జాంపుల్ సెంటెన్స్ ద ఫైర్ డెస్ట్రాయిడ్ ది ఎంటైర్ ఫ్లోర్. ఇక్కడ ద ఫైర్ అనేది నౌన్ గా చెప్పడం జరుగుతుంది. ద ఫైర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. డెస్ట్రాయిడ్ అనేది V2లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇది వెర్బ్. ఆ మంట నాశనం చేసింది. దేన్ని నాశనం చేసింది? ది ఎంటైర్ ఫ్లోర్, కాబట్టి ఇది ఆబ్జెక్ట్. ఆ మంట మొత్తం అంతస్తును నాశనం చేసింది. డెస్ట్రాయిడ్. ఇక్కడ నాశనం అనే పదం ఉండాలి, మీరు నోట్ చేసుకోండి. సబ్జెక్టు వెర్బో ఆబ్జెక్ట్ను ఐడెంటిఫై చేయగలగాలి, లేదా కాంప్లిమెంట్ని ఐడెంటిఫై చేయగలి, అటాచ్మెంట్స్ ఐడెంటిఫై చేయగలగాలి. అలాగే డెరివేటివ్స్ అంటే ఈ ఫైర్ అనే పదం నుంచి ఏ పదాలు వచ్చాయి? ఫైర్ ప్రూఫ్, ఇది అడ్జెక్టివ్ యాక్ట్ చేస్తుంది. ద బిల్డింగ్ వాస్ నాట్ ఫైర్ ప్రూఫ్. భవనం మంటల నిరోధకంగా లేదు. ద బిల్డింగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, వాస్ అనేది స్టేట్ వర్బ్ లేదా లింకింగ్ వర్బ్. ఇక్కడ ఇది యాక్షన్ ఇక్కడ యాక్షన్ ఏమీ లేదు, స్థితిని మాత్రమే తెలుపుతుంది. నాట్ ఫైర్ ప్రూఫ్ అనేది కాంప్లిమెంట్, నెగటివ్ కాంప్లిమెంట్. ఎందుకంటే స్టేట్ వర్బ్ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కాంప్లిమెంటే ఉంటుంది. భవనం మంటల నిరోధకంగా లేదు. ఫైర్ ఫైటర్ అనేది నౌన్. ఏ ఫైర్ ఫైటర్ సేవ్డ్ మెనీ లైఫ్స్. ఒక అగ్నిమాపక సిబ్బంది అనేక ప్రాణాలు కాపాడాడు. ఏ ఫైర్ ఫైటర్ అనేది సబ్జెక్ట్, సేవ్డ్ V2లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇది వెర్బ్. ఏం చేశాడు? ఏం కాపాడాడు? మెనీ లైఫ్స్, చాలా మంది ప్రాణాలను కాపాడాడు, కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇలా ప్రతిరోజు మీరు కొన్న పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని ప్రతిదీ అండర్లైన్ చేస్తూ, నోట్ చేసుకుంటూ, డౌట్స్ అడుగుతూ నేర్చుకుంటూ ఉండండి. మీరు తప్పకుండా వొకాబులరీ మీద పట్టు సంపాదిస్తారు. ఇక్కడ 450 పదాలు, వాటికి సినానిమ్స్ ఉన్నాయి, కాబట్టి మీరు చాలా పదాలు నేర్చుకోవచ్చు. మీరు ఈ బుక్ కోసం ఒక 30 మినిట్స్ కానీ 1 అవర్ కానీ కేటాయించండి. ప్రతిరోజు వర్క్ చేయండి. ఎలాంటి చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. మీరు హిందూ న్యూస్ పేపర్ చదువుతూ ఉండండి, స్టోరీ బుక్స్ చదువుతూ ఉండండి. ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.